ఏంట్రా తింటూ ఏడుస్తున్నావు? పెరిగన్నంలో కారం ఎక్కువైందా? కాదండి, చేదు ఎక్కువైందండి. చేదా? పెరిగన్నం చేదుకుండా వెంటరా వెదవా. ఎందుకుంటదండి? పెరిగన్నంలో కాకరకాయ పచ్చడి తింటే చేదుగానే ఉంటది కదా. ఓహో అదా నీ బాధ. పోనీ ఆ ఉల్లిపాయ గాని పచ్చిమిరపకాయ గాని నంచుకొని తినరా? అది కాదండి, ఉల్లిపాయ తిని కాలేజీకి వెళ్ళానుకోండి అందరూ గబ్బోడా గబ్బోడా అంటున్నారండి. అదే పోనీ ఆ మిరపకాయతో కానిచేద్దాం అనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బాత్రూమ్ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందండి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావరా? ఆ మినపట్లు పెసరట్లు చేసుకుని మింగుదామంటావా? ఒరే నా దగ్గర అంత స్తోమత లేదు గాని నువ్వేం ఆశలు పెట్టుకోకు నా మీద. నాకు కూడా అలాంటి ఆశలు ఏం లేవులేండి. మరి ఇప్పుడు నీకేం కావాలరా? నంచుకోవడానికి స్టఫ్ కావాలండి. ఏంట్రా అన్నావు? అదే నంచుకోవడానికి ఏదైనా వెరైటీగా కావాలండి. అవునండి, ఆ కాకరకాయ పచ్చడి రోజు తిని తిని ఒళ్ళంతా చేదెక్కిపోతుందండి. నిజమే నాన్నగారండి, ఆఖరికి మమ్మల్ని ఆ దోమలు కూడా కుట్టడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మా రక్తం ఎంత చేదుగా అయిపోయిందో. సర్లే ఏడ్చి చావకు. సాయంత్రం వచ్చేటప్పుడు ఆ పచ్చడి ప్యాకెట్లు ఏవో కొనుక్కొని తీసుకొస్తాలే. పచ్చడి ప్యాకెట్లా? నాన్నగారండి, బజార్లో సుజాత వైన్ షాప్ అని ఉంటుందండి. దాని పక్కనే చిన్న బడ్డీ షాప్ ఉంటుంది. అందులో పచ్చడి ప్యాకెట్లు అయితే కారంగా ఎమ్మ టేస్ట్ గా ఉంటాయండి. అక్కడెక్కడో ఎరగబొక్కలో ఉన్న పచ్చడి ప్యాకెట్ గురించి నీకెలా తెలుసురా? అది మన రమేష్ గారు ఉన్నాడు కదండి, వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి తీసుకొస్తారంట. ఎందుకు వచ్చిన దిక్కుమాల పచ్చళ్ళు చెప్పండి బయట. అదే మన ఇంట్లో చేసుకున్నాం కండి, శుభ్రత 4 డబ్బులు ఆదా కూడా అవుతాయి. డబ్బు ఆదా అవుతుందా? మరి చెప్పవేమే. ఒరే బడిద్దాయి వెళ్ళి అమ్మ సామాన్ చెప్తుంది అన్ని తీసుకొచ్చేసాయి. ప్రపంచంలో నేను తప్ప అందరూ మంచోలేని కంటికి అంత నా కర్మ. ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? ఇందులో ఎంత స్కామ్ వేద్దామని నన్ను చూస్తున్నావా ఏంటి? రాయ్ పిచ్చి పిచ్చి వేష లేకుండా సామాన్ సరిగ్గా తీసుకురా. తేడా వచ్చిందో కోసి కారం పెడతాను కోడక. Few moments later. బాదాం బాదాం కచ్చా బాదాం 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 కచ్చా బాదాం. బాదంకాయ ఏంట్రా పెద్ద సంచి వేసుకుని వెళ్ళిపోతున్నా? గుడి ముందు కూర్చుని అడుక్కోడానికా ఏంటి? నా సంగతి తర్వాత గాని నువ్వేంట్రా బజార్లో తప్పిపోయిన పంది పిల్ల తగ తిరిగేస్తున్నావు అటు ఇటు. సర్లేరా, మళ్ళా మనం తనుకుని ఏం లాభం చెప్పు. రే ఎందుకే ఒక విషయం చెప్పు, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? చూడు మామ, అమ్మ, ఆవకాయ, పెరిగన్నం, అంజలి వీటిని మన లైఫ్ లో మర్చిపోలేవురా. అంజలిరా అమ్మనా కొడుక, సైన్స్ లెక్చర్ కూర్చుని అప్పుడే లైన్ లో పెట్టాడా కోతిపుర నా కొడుకు. ఒరే అన్యాయం రా, అయినా ఎన్ని రోజులు సాగుతుందిరా ఈ రంగు. రాయ్ రంకు గింకన్నా టెంకు పగిలిపోతుంది నా కొడుక. సరిగ్గా మాట్లాడలేవా? మా ఇంటి కానీ దొబ్బింది ఏంట్రా నీకు? చీవదవా, నా అంజలిని గెలుగుతావా? అయినా అది నీకు చెల్లి అవుతుందని ప్రామిస్ కూడా చేస్తావు కదరా నాకు. రే 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 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? అసలు ఈ అంజలి ఎవర్రా బాబు? ఒరే ఏం తెలియని పత్తి గింజలా మాట్లాడుకో. నువ్వు మొన్న దాన్ని చూసి పల్లెకి ఇచ్చినప్పుడు అనుకున్నాను రా నువ్వు నాకు పెద్ద రాడ్ దింపుతావని. అర్థమైనట్టు చెప్పు, లేకపోతే నిజంగానే రాడ్ తో తలపాయలు కొడతాను. రాంకు నేర్చిన మా బొంకు నేర్చదా అని. ఒరే ఏమి నటిస్తున్నావురా కమలాసాన్ని? ఒరే ఏమైందిరా? తెల్లరి తాగొచ్చావా లేకపోతే ఏ దిష్టి నిమ్మకాయ తొక్కుని వచ్చావా? నిమ్మకాయలు కాదురా, నీ తలకాయ కిందనేసి తొక్కాలి. అయినా నిన్ను కాదురా ఆ దొంగ మొండని అనాలిరా. ఓయమ్మో లాభం లేదు, వీడికి ఏ గాలి సోకినట్టుంది. ఒరే పదరా, అక్కడ తీసుకెళ్లి తాబిసి కడతాను, దెబ్బకి దయ్యం వదిలిపోద్ది నీకు. ఒరే నాకు పట్టిన దయ్యం కాదురా, నువ్వేరా దరిద్రుడా. ఛీ, నువ్వు నాకు వదిలిపోతే గాని నేను బాగుపడను రా. నాకు తెలుసురా నువ్వు ఎప్పటికైనా కొంప ముంచుతావని. చీ అదవా, ఎంత చెప్పినా అర్థం కాదేట్రా? ఇలా సాగడుతున్నావేట్రా రోడ్డు మధ్యన? ఒరే నా వల్ల కాదురా బాబు, నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చూసుకుంటాను. వదిలేస్తారా? వదిలేస్తా. నిన్ను వదిలినా సరే ఆ అంజలిని మాత్రం వదలరా. దొంగముండ నిన్నే పెద్ద క్యాడ్బరీ చాక్లెట్ కొనిపించుకుంది, నాకు 150 రూపాయలు బొక్క. ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్తుంది ఆ చేమకి ఏనికి క్రాస్ బిట్ చేసినట్టు ఉంటది, అదేనా అంజలి అంటే? అదే అదే. చీ గాడిద కొడక, ఆ దాకముఖం దానికోసం ఇందాక నుంచి రోడ్డు మీద కూర్చోబెట్టి నన్ను వాయించేస్తున్నావా? అంటే మావా నీకు అంజలి అంటే ఇష్టం లేదా? ఒరే పులికి ఆకలేసింది అనుకో అది నాన్ వెజ్ తింటది కానీ వెజిటేరియన్ తినదురా బాబు. తినకపోవచ్చురా, కానీ నీలాంటి చింపాంజీ గడ్డి తింటది కదా. సన్నాసి, నేను అంజలి అన్నది నువ్వేనేమో సినిమాలో తరుణ్ చెప్తాడు కదా డైలాగు, దాంట్లో మొక్కరా బాబు. నువ్వు దాన్ని పట్టుకుని ఎంత లాగి చేసావు. అయ్యో క్షమించు మావా, నువ్వు ఎంత మంచోడు అనుకోలేదు. చూడటానికి పచ్చి పోరంబోకలా ఉన్నా నీ మనసు మాత్రం వెన్న మావా. ఉడి అమ్మ ఇడు పొగడా తిట్టాడా? మావా అసలు విషయం చెప్పలేదు. ఆ రోడ్డు మీద కాగితాలు ఏరుకున్నోళ్ళగా అంత పెద్ద బ్యాగ్ వేసుకుని ఎక్కడెక్కడ బయలుదేరా? ఏమి లేదు మామ, మామిడికాయల సీజన్ వచ్చింది కదా, ఊరగాయ పట్టడానికి సామాన్లు తెమ్మంటాను ఇలా బజార్కి వచ్చాను. ఒరే
పాల ప్యాకెట్లలోను సర్ఫ్ ప్యాకెట్లోనే కమిషన్లు మింగుతావు ఇంకా ఆవకాయ సామాన్ అంటే వామో గట్టిగానే వేస్తావు కదా. చీ అదవా నా మీద దిష్టి పెట్టుకో. రే కావలిస్తే నీకు ఆ నిమ్మషాడ ఏది ఇప్పిస్తాలే. అల్లే నిమ్మసాడ ఎవరికి కావాలి? నాకు మినిమం కూల్ డ్రింక్ అన్నా కావాలి. ఫ్రీగా వచ్చిన తాగడానికి ఏదైతే ఏంట్రా బొగడా. రే నేను ఊరల మీద పడేడుస్తుంటే నువ్వు నా మీద పడేడుస్తున్నావేట్రా? అంకుల్ అంకుల్ ఈ పచ్చి మామిడికాయలు ఎంతండి? జత 50 రూపాయలు ఇప్పించండి బాబా. ఏంటి జత 50 రూపాయలా? బాబు నేను అడిగింది మామిడికాయ నీకాయ కాదు. వారు గొంటడా నేను చెప్తుంది కూడా మామిడికాయలేరా. మామ ఇటు మామిడికాయలు అమ్ముతున్నాడా పనసకాయలు అమ్ముతున్నాడా? ఏట్రా రేట్ అంత చెప్తున్నాడు? ఏం చేస్తాం మామ, అవసరం మంది అవకాశం వాడిది. ఎంత చెప్తే అంత కొనాల్సిందే కదా. అలా కాదు అంకుల్ 10 కాయలు తీసుకుంటాను. బేరం చెప్పండి ఎంతకి ఇస్తారు? ఓ రంకుమాల నువ్వు 10 కాయలు కొన్నా 100 కాయలు కొన్నా ఒకటే రేటు, తగ్గించడం లేవా? కొంటే కొను లేకపోతే ఇక్కడ నుంచి నింగే. ఓడి అమ్మ వీడికి బాగా బలిసిపోయినట్టుందిరా. అరే ఈ చూస్తుంటే కొన్ని రోజులకి మామిడికాయలు తులం చొప్పున అమ్ముతాడేమో బంగారం లాగా. ఇదేదో బాగుంది ఐడియా. రేపటి నుంచి తులం చొప్పున అమ్ముతాను బాబా. ఒరే ఇప్పుడు ఎలారా? మా బాబు ఇచ్చింది 500, అవి మామిడికాయలకే సరిపోతాయి. ఇంకా నా కమిషన్ ఎక్కడ మిగులుతుంది? ఇక నేను సామాన్లు ఏం కొంటాను? అరే మామ నువ్వేం కంగారు పడకు, నీకు 10 కాయలు 100 రూపాయలకి నేను ఇప్పిస్తాను కదా. అమ్మ ఇదేదో బాగున్నట్టుందే. అరే మామ నిజమేనా? మంచి కాయలేనా? చూడు తేడా వచ్చిందనుకో మా బాబు నా కాయ కోసేస్తాడు. ఒరే బాబోయ్ నీకు చెప్పాను కదా కంగారు పడద్దని. 2 నిమిషాలు వీర్చేవరుండు, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా మామ ఇదిగో నీ కాయలు. ఆ చేతితో లెక్కెట్టుకుని ఈ చేతితో డబ్బులు ఇచ్చి. అరే ఎక్కడెవరు ఎంత పెద్ద కాయలు మరీ ఎంత చీప్ గా ఇచ్చేస్తున్నావు? అరే నిజం చెప్పు ఎక్కడెవరు ఇవి? అరే ఈ కాయలు మన కాలేజీలో ఉన్న చెట్టు వేరా. ఆ వాచ్మెన్ 10 రూపాయలు ఇచ్చావనుకో చెట్టు మొత్తం తులిపి ఇచ్చేస్తాడు. అమ్మన కొడుక ఎంత మోసం చేసావురా? ఒరే మరి డబ్బులు నాకు ఇరా. ఒరే ఆగరా ఆగరా. ఏరా వచ్చావా? 4 సామాన్లు తీసుకురావడానికి నీకు ఎన్ని సంవత్సరాల టైం కావాలరా? బజార్లో మామిడికాయలు ఎంత రేటు కమ్ముతున్నారో తెలిస్తే కింద పడి గిలగిలా కొట్టుకుంటారు. ఏదో మా ఫ్రెండ్ కి చెట్టు ఉంది కాబట్టి చీప్ గా దొరికాయి 300కి. ఎవడ్రాడు? నాకు తెలియని మంచి ఫ్రెండ్. నిజం చెప్పు, ఈ కొన్నావా ఎక్కడన్నా కొట్టుకొచ్చావా? అంతేలేండి ఊరంతా తిరిగి తీసుకొచ్చాను కదా, మంచి మర్యాద చేశారు. ఇంకెప్పుడు నేను బజార్కి వెళ్ళను, మీరే తెచ్చుకోండి అన్నీ. ఇంకా భాగ్యం ఇదిగోనే మామిడికాయలు బాగా పెట్టాలి కాబట్టి కనీసం సంవత్సరం అన్నా రావాలి మనకి. 2 రోజులు ఓపిక పట్టండి, మీరే చూస్తారు కదా. అమ్మా అమ్మా తొందర పచ్చడి ఇవే, ఆకలేసేస్తుంది. ఒరే కక్కుర్తి వెదవా, ఉదయం నుంచి నువ్వు ఒక్కడవే సగం జాడి ఖాళీ చేస్తావు. ఆ విలోచనలు పట్టుకుంటాయని చెప్తున్నా మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఆగటం లేదు. ఒరే మీకు ముందే చెప్తాను, తర్వాత నాకేం సంబంధం లేదు, చూసుకోండి. అవును భాగ్యం నువ్వు చెప్పింది నిజమే అనుకుంటానే. పొట్టుకుని లాగేస్తుందిరా బాబు. ఒరే నీళ్ళున్నాయా బాత్రూమ్ లో? అర్జెంట్ వచ్చేస్తుంది, నేను పరిగెడుతున్నాను బాబు. ఏంటండి ఈ మాత్రం దానికి కడుపు పట్టుకుని పరిగెడుతున్నారు? నేను మీలా కాదు, ఇనప మొక్కలన్నీ సరే అరాయించుకోగలను. నాన్నగారు నాకు కూడా కొంచెం నీళ్ళు ఉంచండి, నేను కూడా వచ్చేస్తాను. ఆగండి మహాప్రభు.